తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఫ్యామిలీస్ ఉన్నారు అందరికి కూడా. మీరు ఒక వీడియో బయటికి ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? తీసుకో, అది మీదే అని, అది దాంట్లో ఎంత దుమారం అయింది, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందని అందరికి తెలుసు. ఒక ఫ్యామిలీ అంటే అది దాని తర్వాత ఆ ఇంటి అద్దె కట్టడం లేదా ఆయన మల్లికార్జున రావు బయటకు వచ్చి ఆందోళన చేయడం, మా ఇంటి అద్దె దౌర్జన్యంగా ఉంటున్నాడు అనేది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇలాంటివన్నీ కప్పిపుచ్చేసి ఓకే అధిష్టానం దృష్టికి పోయింది, అధిష్టానము మీ మీద ఏం చర్యలు తీసుకోలేదు చెప్పి పంపించినట్టుగానే ఉంది. అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. మరి ఇవన్నీ తెలుసుకోలేదు మీరు. రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయి, మన క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. నాకు తెలీదమ్మా, తెలీదండి. పోలీస్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మహా అయితే విఆర్ లేదా సస్పెన్షన్. ఎక్కడ పోయినా పోలీసే. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఇక్కడ అది లేదు, క్యారెక్టర్ మీద పడుతుంది ఎన్నో అవమానాలు. వీటికి ఏం సమాధానం చెప్తారు? రెడీగా ఉండండిరా. నా ఫీలింగ్, నా కాన్ఫిడెన్స్, నేను ఎప్పుడూ హీరో. నా ఫీలింగ్, నా కాన్ఫిడెన్స్, నేను ఎప్పుడూ హీరో. వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. సమాధానం చెప్పడానికి కానీ, మీరు ప్రశ్నలు అడగడానికి కానీ, ఇది ప్రజలు వినడానికి కానీ. డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. అహేతుకమైన ప్రశ్నలను నువ్వు అడగటం లేదు అని నేను భావిస్తున్నాను. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని పాడిన పాటనే పాడాకురా పాసిపల్ల దాసరి అన్నట్లు. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదు. నువ్వు పాడిన పాటనే ఆ వీడియో 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 అని చెప్పి మండుతున్నట్టుంది. నువ్వే కాదు ఎవరైనా ఈ వీడియో వీడియో అది ఫేక్ అనేది తేలిపోయింది. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఫేక్ అనేది తేల్చడమే కాకుండా దాని మీద నేను ఆల్రెడీ ప్రెస్ లో మాట్లాడడం జరిగింది. అటు చూడు బే. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. కసి 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 కసి. అది యావత్తు ప్రపంచంలో చూసిన విషయమే, తెలిసిన విషయమే. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. దానిని మీరు పదే పదే మాట్లాడి దాన్ని మళ్ళా ప్రజల్లో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. అరుస్తున్నాడు భయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఆ వీడియో మీద ఎలా అనేది నేను అడగలేదు. ఇక్కడ అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. రాజకీయంగా వచ్చినప్పుడు వెనకల గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని బదనాం చేయడానికి ఒక వీడియో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఆశీర్వదించండి మావయ్య. చెప్పండి, ఇవన్నీ సృష్టించారా లేదా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలా చేస్తారనేది నేను అడిగాను. ఏ రకంగా ప్రశ్నను తీసుకుని వస్తున్నావు, ఏ రకంగా సమాధానాన్ని తీసుకోవాలనే భావన నీకుందో. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటి అన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. నాకు అర్థమైతా ఉంది, నాకు అర్థం కాక కాదు నారాజు. ఓకే ఓకే, అది ఒక ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ నువ్వు తెర మీదకి తెచ్చి లేని ఆలోచన. నా వెంట పడద్దు మొర్రో, నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. నువ్వు అడగకూడని ప్రశ్నను, నేను చెప్పకూడని సమాధానాన్ని ఇది ప్రజలు వినడానికి ఇంకా ఇదే పంచాయతీ ఇదే అడుగుతుంటారు అనే భావన ప్రజల్లో కూడా తీసుకొస్తున్నారు మీరు.
విషయం అయితే నేను వాంటెడ్ గా లేదు. ఒకవేళ మీరు హర్ట్ అయినట్టే సారీ. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఈ రోజు నుంచి 2029 లోపల ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచేది లేదు. అది అవదమ్మా. అంటే బాగా కళలు వస్తాయి మీకు. ఏం కలలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. కళల్లో ఏమన్నా కలవరిస్తుంటే మేడం ఏమన్నా లేపారేమన్నా? లేండి లేండి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు ఖచ్చితంగా నేను రాంబాణం అనుకుంటున్నా. రారా గజ్జుకుక్క. నన్ను ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ రామబాణం ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.